రామేశ్వరం మహాపుణ్యక్షేత్రం. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా వెళ్ళి చూడాలి అనుకునే ప్రదేశం. మీరు కూడా హైదరాబాద్ టు రామేశ్వరం వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసం. మీరు ఒక్క రోజులో రామేశ్వరంలో ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చు, టెంపుల్ దర్శనం టైమింగ్స్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అండ్ టెంపుల్ దగ్గర హోటల్స్ అండ్ వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇంకా మీరు స్ఫటికలింగం దర్శనం కూడా చేసుకోవాలనుకుంటే ఆ దర్శనం టైమింగ్స్ ఏంటి, అన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో అండ్ వెల్కమ్ టు ఏబీ ట్రావెల్ ఎస్కేప్స్. మేము హైదరాబాద్ నుండి చెన్నైకి ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుండి రామేశ్వరంకి ట్రైన్లో వెళ్ళాము. మాకు హైదరాబాద్ నుండి చెన్నై వరకు ఫ్లైట్ టికెట్ కాస్ట్ 2500 పర్ హెడ్ అయింది. అండ్ జస్ట్ 2.5 అవర్స్లో మేము చెన్నైకి రీచ్ అయిపోయాము. ఈ ట్రిప్కి మేము 4 మెంబర్స్ వెళ్ళాము. ఒకవేళ మీరు ట్రైన్లోనే హైదరాబాద్ టు రామేశ్వరం రీచ్ అవ్వాలి అనుకుంటే మనకి 2 ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఐఆర్సిటీసీ వెబ్సైట్లో హైదరాబాద్ టు రామేశ్వరం అని సెర్చ్ చేసినప్పుడు డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు అని చూపించింది. ఆ తర్వాత డేట్ మార్చి సెర్చ్ చేసినప్పుడు 2 ట్రైన్స్ అయితే ఉన్నాయి, కానీ అవి కేవలం బుధవారం మాత్రమే రన్ అవుతాయి. మిగిలిన డేస్లో అయితే ఈ ట్రైన్స్ అవైలబుల్గా ఉండవు. అండ్ ఈ 2 ట్రైన్స్ డైరెక్ట్ రామేశ్వరంకి అయితే లేవు. ఒకటి మండపం వరకు వెళ్తుంది లాస్ట్ స్టేషన్. అండ్ ఇది ఈవినింగ్ 5:30కి కాచిగూడలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ 5:40 వరకు మండపం రీచ్ అవుతుంది. దీని స్లీపర్ క్లాస్ కాస్ట్ 570 రూపీస్ అండ్ 3 టైర్ ఏసీ కాస్ట్ 1530 రూపీస్. అండ్ ఇంకొక ట్రైన్ వచ్చేసి నైట్ 9:10కి సికింద్రాబాద్ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే నైట్ 11:45కి రామనాథపురం స్టేషన్కి రీచ్ అవుతుంది. దీని స్లీపర్ క్లాస్ కాస్ట్ 725 రూపీస్, 3 టైర్ కాస్ట్ 1880 రూపీస్. ఒకవేళ మీరు కూడా ఫస్ట్ టైం చెన్నైకి ఫ్లైట్లో వెళ్తూ అండ్ చెన్నై ఎయిర్పోర్ట్ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అనుకుంటే ఎయిర్పోర్ట్ టు చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి డైరెక్ట్ మెట్రో కనెక్టివిటీ ఉంది. బయటకు వెళ్ళి క్యాబ్స్, ఆటోస్ వెతుక్కోవాల్సిన పని లేకుండా ఇది ఒక బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ. ఎయిర్పోర్ట్ నుండి చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి మెట్రో టికెట్ జస్ట్ 40 రూపీస్ పర్ పర్సన్ అండ్ 30 మినిట్స్లో మేము రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. మేము వెళ్ళింది ఆర్ఎంఎం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది ఈవినింగ్ 5:45కి చెన్నై ఎగ్మోర్లో స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 AM వరకు మండపం స్టేషన్లో దించుతుంది. దీని స్లీపర్ కోచ్ కాస్ట్ 370 రూపీస్ అండ్ 3 టైర్ ఏసీ కాస్ట్ 965 రూపీస్. ప్రజెంట్ రామేశ్వరంకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. న్యూ రైల్వే బ్రిడ్జ్ని రీసెంట్గానే ఓపెన్ చేశారు కాబట్టి అది యూజ్లోకి రావడానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. అండ్ ఈ ట్రైన్ వీక్లో అన్ని డేస్ రన్ అవుతుంది. మాకు ట్రైన్ 1 అవర్ డిలే అయింది. మేము మండపం స్టేషన్ రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అయింది. మీరు స్టేషన్ నుండి బయటకు రాగానే ఇలా బస్సెస్, మినీ వ్యాన్స్, ఆటోస్ ఉంటాయి. మేము ఒక ప్రైవేట్ వ్యాన్లో వెళ్ళాము. అండ్ ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్. ఆటో అయితే ఒకరికి 200 రూపాయలు అని చెప్పాడు. సో మాకు వ్యాన్ బెటర్ అనిపించి వ్యాన్లో వెళ్ళిపోయాము. 30 మినిట్స్లో టెంపుల్ దగ్గర డ్రాప్ చేసేసాడు. ఆ కనిపిస్తున్నదే టెంపుల్. సో మేము వచ్చిన వ్యాన్ మమ్మల్ని టెంపుల్ వెస్ట్ గేట్ దగ్గర డ్రాప్ చేసింది. అక్కడే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఆన్లైన్లో ఈ హోటల్స్ అయితే చాలా వరకు చూపించదు, బట్ వర్రీ అవ్వాల్సిన పనేం లేదు. ఇక్కడ టెంపుల్ దగ్గర చాలా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మేము స్టే చేసిన హోటల్ పేరు షణ్ముగ ప్యారడైజ్. ఇక్కడ ఏసీ రూమ్ పర్ నైట్ 2500, నాన్ ఏసీ అయితే 1600 పర్ నైట్. ఇది అయితే డీలక్స్ రూమ్ అండ్ కావాలంటే ఎక్స్ట్రా బెడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మేము తీసుకున్నది సూపర్ డీలక్స్. మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి సో మాకు ఒక కింగ్ సైజ్ బెడ్ ప్లస్ ఒక సింగిల్ బెడ్ ప్రొవైడ్ చేశారు. రూమ్స్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. నేను ఈ హోటల్ డీటెయిల్స్ అండ్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారంటే చెక్ చేయండి. అయితే మార్నింగ్ మేము వ్యాన్లో వచ్చేటప్పుడు వ్యాన్ డ్రైవర్ అండ్ పక్కన కూర్చున్న వారు టెంపుల్ దర్శనం మార్నింగ్ 6 to 6:30 క్లోజ్ అయిపోతుంది, లేట్ అయితే దర్శనం మిస్ అయిపోతారని చెప్పారు. సో ఇంకా మేము లేట్ చేయకుండా చెక్ ఇన్ అయ్యి వెంటనే ఫ్రెష్ అయిపోయి రామనాథ స్వామి టెంపుల్ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ టెంపుల్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉండడం వల్ల వెంటనే టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు అయితే మొబైల్ ఫోన్స్ ఆర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే ఏం చెక్ చేయట్లేదు. సో అందుకే నేను ఈ విజువల్స్ని క్యాప్చర్ చేయగలిగాను.
మేము వెస్ట్ గోపురం నుండి ఎంటర్ అయ్యాము. దర్శనానికి ఈస్ట్ గోపురం వైపు వెళ్ళాలి. ఈ రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయం 12 జ్యోతిర్లింగాలు అయినటువంటి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మరియు శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన చార్ధామ్లలో కూడా ఒకటి. మిగిలిన 3 పూరి జగన్నాథ్, బద్రీనాథ్ మరియు ద్వారకాధీష్. ఈ ఆలయ స్థల పురాణం ఏమిటంటే, బ్రాహ్మణుడైన రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత బ్రాహ్మణ హత్య పాప పరిహారం కోసం రాముల వారు 3 శివలింగాల్ని ప్రతిష్ఠించారు. అందులో 2 శివలింగాలు శ్రీలంకలో అయితే ఉన్నాయి. 3వ శివలింగం ఈ రామనాథ స్వామి జ్యోతిర్లింగం. ఈ లింగాన్ని స్వయంగా సీతామాత ఇసుకతో తయారు చేయగా రాముల వారు లింగాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుణ్ణి సంహరించేందుకు రాముల వారు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుండి రామసేతుని నిర్మించి శ్రీలంకకు చేరుకున్నారు. తరువాత రావణాసురుని సంహరించిన అనంతరం రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు మరియు సుగ్రీవుడు అయోధ్యకు తిరిగి వెళుతుండగా ఇక్కడ సేద తీరారు అని పురాణాలు చెబుతున్నాయి. మహాజ్ఞాని మరియు పరమశివ భక్తుడైన రావణాసురుని సంహరించినందుకు బ్రాహ్మణ హత్య పాపం చుట్టుకోకుండా రాముల వారు మహర్షుల్ని పరిష్కారం కోరగా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని సలహా ఇచ్చారట. దానికోసమని హనుమంతుడిని కైలాసానికి వెళ్లి శివలింగాన్ని తీసుకొని రమ్మని పంపగా ముహూర్త సమయం దగ్గర పడుతున్న హనుమంతుడు ఇంకా లింగాన్ని తీసుకొని రాకపోవడంతో సీతాదేవి సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి రాముడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు జరిపించారట. ఆ లింగాన్ని రామనాథ స్వామి జ్యోతిర్లింగంగా పిలుస్తారు. ఆ తర్వాత శివలింగాన్ని తీసుకువచ్చిన హనుమంతుడు అప్పటికే లింగాన్ని ప్రతిష్ఠించి ఉంచడం చూసి అలగడంతో రాముడు హనుమంతుడు తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించి భక్తులు ముందుగా హనుమంతుడు తెచ్చిన లింగాన్ని దర్శించుకున్న తర్వాతే రాముడు ప్రతిష్ఠించిన లింగాన్ని దర్శించుకుంటారు అని తెలిపి హనుమంతుడిని బుజ్జగించారట. అందుకే ముందుగా స్ఫటికలింగానికి అర్చకులు పూజలు నైవేద్యాలు అందించిన తర్వాతే రామలింగానికి పూజలు చేస్తారట. అలా రాముడు స్వయంగా ప్రతిష్ఠించిన లింగం కనుక ఈ ఆలయం రామనాథ స్వామి ఆలయంగా పిలువబడుతుంది. ఏ ఆలయంలో లేని విధంగా 2 శివలింగాలను పూజించే ప్రత్యేకత ఈ ఆలయానికి మాత్రమే ఉంది. అయితే ఈ ఆలయంలో దర్శనం 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి రూమ్ లోనే స్నానాలు చేసేసి డైరెక్ట్ గా రామనాథ స్వామి జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం. స్వామివారి దర్శనానికి ఈస్ట్ గోపురం వైపు వెళ్ళాలి. మేము వెస్ట్ గోపురం నుండి ఎంటర్ అయ్యాము కాబట్టి దర్శనానికి వెళ్తున్నప్పుడు టెంపుల్ కి నార్త్ ఈస్ట్ కారిడార్ లో నటరాజస్వామి మరియు అమ్మవారు కలిగి ఉన్న ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారిని మరియు అమ్మవారిని సభాపతి శివగామ సుందరి అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ఫ్రీ దర్శనం అలాగే 200 రూపీస్ స్పెషల్ దర్శనం ఉంది. అంత క్రౌడెడ్ గా అయితే ఏముండదు. మేము ఫ్రీ దర్శనం లైన్ లోనే వెళ్ళాము. మాకు ఒక 15 మినిట్స్ లో దర్శనం అయిపోయింది. ఆ తర్వాత అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. మేము దర్శనానికి వెళ్తున్న సమయంలో స్వామివారి ఊరేగింపును కూడా చూసుకున్నాం. ఒకవేళ మీరు రామేశ్వరం మొదటిసారిగా వెళ్తున్నట్లయితే దర్శనానికి ఈ ప్రాసెస్ ని కూడా ఫాలో అవ్వచ్చు. దానికోసం ముందుగా అగ్ని తీర్థానికి చేరుకోవాలి. బ్రాహ్మణ హత్య పాపంను తొలగించుకోవడానికి రాముడు ఇక్కడ నీటిలో మునిగి పాప పరిహారం చేసుకున్నారట. అందుకే దీన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ముందుగా ఈ అగ్ని తీర్థంలో మునిగి 22 బావుల పవిత్రపు నీటి స్నానం ఆచరించాలి. స్నానం అంటే మనం చేసేదేముండదు. క్యూలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక్కొక్క బావి దగ్గర ఆలయ నిర్వాహకులు ఉంటారు. ఒక బకెట్ తో బావిలో నీటిని తోడి భక్తుల మీద చల్లుతారు. అక్కడే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. సో బట్టలు మార్చుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. ఎందుకంటే తడి బట్టల మీద దర్శనానికి ఎలో చేయరు. కాబట్టి ఒక జత బట్టలు క్యారీ చేయడం బెటర్. ఈ 22 బావుల ఎంట్రీ అనేది నార్త్ గోపురం నుండి మాత్రమే ఉంటుంది. ఇంకా దీని టికెట్ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్ మాత్రమే. మేము ఈ టెంపుల్లో ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, కొంతమంది ఆలయ నిర్వాహకులు ఉంటారు టెంపుల్లో. ఒక బ్యాచ్ లాగా కొందరు భక్తులను స్పెషల్ క్యూ లైన్ లో తీసుకెళ్తామని చెప్తారు. ఒక 10 మంది భక్తుల బ్యాచ్ రెడీ అయ్యాక 2 ప్రైజెస్ చెప్తారు. 250 per person and 500 per person. అయితే ఈ 200 రూపాయలు 500 రూపాయలు డిఫరెన్స్ ఏంటంటే, 200 రూపాయలు ఇస్తే క్యూ లైన్ లో వెళ్లే పని లేకుండా 25 రూపాయల క్యూ లైన్ లో డైరెక్ట్ గా బావుల ఎంట్రన్స్ వద్దకు తీసుకుని వెళ్తారు. ఇంకా అక్కడ నుండి సేమ్ 25 రూపీస్ క్యూ లైన్ లో వచ్చిన భక్తులతో కలిసి బ్యాచ్ గా క్యూ లైన్ లో నడుచుకుంటూ వెళ్లి బావుల నీటిని మీద జల్లించుకోవడం జరుగుతుంది. అదే 500 రూపీస్ ఇస్తే ఒక్కో బావి దగ్గర ఒక సెపరేట్ ఆలయ నిర్వాహకుడు ఉండి ఆ బకెట్ నీరు మొత్తం మీ మీదే పోస్తారు. ఇంతే డిఫరెన్స్.
ఈ 22 బావుల స్నానానికి వెళ్లేవారు నార్త్ గోపురం నుండి ఎంటర్ అయి సౌత్ గోపురం నుండి బయటికి వస్తారు. మీరు స్ఫటికలింగ దర్శనం చేసుకోవాలి అనుకుంటే స్ఫటికలింగం దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM to 6 AM. ఇంకా టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఒకవేళ మీరు రామేశ్వరం వెళ్తూ ఒక రోజులోనే స్ఫటికలింగ దర్శనం, 22 బావుల స్నానం మరియు స్వామివారి దర్శనం కూడా అయిపోవాలి అని అనుకుంటే నేను సజెస్ట్ చేసేది బెటర్ ఒకసారి లోకల్స్ని ఆ రోజు దర్శనం టైమింగ్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి కనుక్కొని వెళ్ళండి. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేసింది, మేము వెళ్ళిన 2 days కూడా స్వామివారి దర్శనం ఓన్లీ 5 AM to 6 AM 1 hour మాత్రమే ఎలో చేశారు. ఊరేగింపు కారణంగానో లేదా మహాశివరాత్రి సమయంలో మేము వెళ్ళాం కాబట్టి ఓన్లీ 1 hour దర్శనమే ఎలో చేశారా ఆ రోజులో తెలీదు. కానీ మీరు వెళ్తుంటే మాత్రం ఒక్కసారి అక్కడ లోకల్స్ని ఆ రోజు దర్శనం టైమింగ్స్ కనుక్కొని వెళ్ళండి. ఎందుకంటే మేము ఎగ్జిట్ అయిపోయేటప్పుడు పాపం చాలా మంది అక్కడ గేట్ దగ్గరే ఉండిపోయి లోపలికి రాలేక పోలీస్ గార్డ్స్ని రిక్వెస్ట్ చేస్తూ చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారో మనకు తెలియదు. సో అలా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే నేను సజెస్ట్ చేసేది ఎర్లీ మార్నింగ్ దర్శనమే చూసుకోండి. అది కూడా 5 AM వరకు మీరు టెంపుల్ దగ్గర ఉండేలా చూసుకోండి. మీరు అగ్నితీర్థం దగ్గర బోటింగ్ చేయాలి అనుకుంటే బోటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM to ఈవినింగ్ 6 PM. రామేశ్వరం వచ్చాక అందరూ చూడాలి అనుకునే ప్లేస్ రామసేతు. మేము దర్శనం అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేసుకుని మిగిలిన ప్లేసెస్ అండ్ టెంపుల్స్ని చూడడానికి బయలుదేరాము. మేము క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళాము. 4 members-కి అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి 2000 అని చెప్పారు. ఆటో కూడా ఇంచుమించు సేమ్ కాస్ట్ 1800 చెప్పారు. సో మేము క్యాబ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఒకవేళ మీరు సింగిల్గా వెళ్తే రెంటల్ బైక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ధనుష్కోడి వెళ్తున్నాం. మేమున్న హోటల్ నుండి ఇది 25 kilometers దూరంలో ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది బే ఆఫ్ బెంగాల్ అండ్ మనకి రైట్ సైడ్లో ఉండేది ఇండియన్ ఓషన్. మనం రామసేతు వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఈ ధనుష్కోడి దగ్గర బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం ఒకే దగ్గర కలవడం మనం చూడొచ్చు. బంగాళాఖాతంలో ఎక్కువ అలలు లేకుండా సముద్రం చాలా కామ్గా ఉంటుంది, కానీ హిందూ మహాసముద్రం అలలతో ఎగిసిపడుతూ ఉంటుంది. ఈ ప్రదేశంలోనే రాముల వారు వానరసేన సహాయంతో రామసేతు నిర్మించి లంకకు చేరుకున్నారు. ఇక్కడ నుండి శ్రీలంకకు మధ్య దూరం జస్ట్ 27 kilometers అంట. ఈ టెలిస్కోప్ లో చూస్తే శ్రీలంక లైట్ హౌస్ కనిపిస్తుంది. దీనికి 20 రూపీస్ పే చేయాలి. అండ్ ఇక్కడ మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే షెల్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఫ్రూట్ జ్యూసెస్, సలాడ్స్ ఇవి కూడా అమ్ముతున్నారు. ఈ ప్లేస్ని ఈవినింగ్ 4 వరకు క్లోజ్ చేసేస్తారు. 1964లో వచ్చిన సైక్లోన్ కారణంగా ఇక్కడ సుమారుగా 1800 మంది చనిపోయారంట. ఆ తర్వాత గవర్నమెంట్ ఈ ప్లేస్ మనుషులు నివసించడానికి పనికిరాదు అని డిక్లేర్ చేసింది. అప్పటి నుండి దీన్ని గోస్ట్ టౌన్ గా పిలుస్తారు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా లేని కారణంగా నైట్ అయితే ఇక్కడ ఎవరు ఉండరు. ఈ కనిపిస్తున్నది ఓల్డ్ రైల్వే స్టేషన్. ఇది 1964లో వచ్చిన సైక్లోన్ సునామీలో కొట్టుకొని పోయింది. ఈ టెంపుల్లో రాములవారు మరియు సీతామాత కలిసి శివలింగాన్ని తయారు చేస్తున్న విగ్రహాలను మనం దర్శించుకోవచ్చు. అలాగే రాములవారి పాదాలను కూడా దర్శించుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం వెళ్తుంది కోదండ రామాలయం టెంపుల్.
మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కనుక క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంది. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, రావణ సంహారం జరిగిన తర్వాత రావణాసురుడి తమ్ముడైన విభీషణుడికి రాజ్యాధికారాన్ని ఇచ్చి పట్టాభిషేకం జరిపించారు రాముల వారు. ఆ పట్టాభిషేకం జరిపించిన ప్రదేశమే ఈ కోదండ రామాలయం. ఈ ఎదురుగా కనిపిస్తున్నదే టీవీ టవర్. ఇది 1060 అడుగుల ఎత్తు ఉంటుందంట. నెక్స్ట్ మనం వచ్చింది ఏపీజే అబ్దుల్ కలాం గారు నివసించిన ఇల్లు. ఇక్కడ వారి ఫోటోగ్రాఫ్స్, ఆయనకు వచ్చిన అవార్డ్స్, సర్టిఫికేట్స్ అండ్ మెమెంటోస్, అలాగే ఆయన అచీవ్మెంట్స్, ఇంకా వారి చిన్ననాటి ఫోటోస్, ఇన్స్పిరేషనల్ కొటేషన్స్, రాకెట్స్, మిసైల్ వర్క్స్ ఇవన్నీ చూడొచ్చు. నెక్స్ట్ మేము పక్కనే కలాం షెల్ మార్ట్ కి వచ్చాము. ఇక్కడ అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ కి రామేశ్వరం గుర్తుగా ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం వెళ్తుంది పంచముఖ హనుమాన్ టెంపుల్ కి. ఇదే పంచముఖ హనుమాన్ టెంపుల్. ఇది రోడ్డు మీదే ఉంటుంది టెంపుల్. అండ్ ఇక్కడ మనం ఫ్లోటింగ్ స్టోన్స్ ని చూడొచ్చు. 1964లో వచ్చిన సైక్లోన్ కారణంగా ఈ కొన్ని రాళ్ళు తీరానికి కొట్టుకుని వచ్చిన తర్వాత ఇవి నీటిలో తేలాడడం చూసి వీటి టెస్టింగ్ కి పంపిస్తే ఇవి నిజంగానే రాములవారి కాలానికి చెందిన రాళ్ళుగా చెప్తారు. ఇదే పంచముఖ హనుమాన్ విగ్రహం. ఇది 18 అడుగుల ఎత్తులో ఉంటుంది మరియు ఇది ఏకశిలా విగ్రహం. ఇదే నటరాజస్వామి వారి ఆలయం. ఇది పంచముఖ హనుమాన్ టెంపుల్ కి కొంచెం దూరంలోనే ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇది కూడా రోడ్డు మీదే ఉంటుంది. ఈ నటరాజస్వామి వారి ఆలయం పక్కనే సీతాకుండ్ ఉంటుంది. దీన్నే సీతా తీర్థం అని కూడా అంటారు. కానీ మెయింటెనెన్స్ మాత్రం అస్సలు బాలేదు. ఇది లక్ష్మణ తీర్థం. పురాణాల ప్రకారం లక్ష్మణుడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ ఉన్న కోనేరులో పాపాలను తొలగించుకోవడానికి స్నానమాచరించి శివునికి పూజలు జరిపించారట. ఇదే రామతీర్థం. పురాణాల ప్రకారం రావణ సంహారానికి వెళ్లే ముందు రాములవారు ఇక్కడే స్నానమాచరించారట. ఈ కోనేరు అయితే ప్రెసెంట్ అంత మెయింటెనెన్స్ లేదు. వర్షాల కారణంగా ఈ నీరు ఇలా అయిందని చెప్పారు మేము కనుక్కుంటే. దీని క్లీనింగ్ పనులు త్వరలో స్టార్ట్ అవుతాయట. ఈ రామతీర్థానికి ఎదురుగానే రాములవారి టెంపుల్ ఉంటుంది. ఈ రామాలయం పక్కనే రాధాకృష్ణ టెంపుల్ ఉంటుంది. మేము మధ్యాహ్న సమయంలో వెళ్ళాము.
1కి అలా ఆ టైంలో ఈ టెంపుల్ క్లోజ్ ఉంటుందంట. ఇదే విల్లుంది తీర్థం. సీతమ్మ వారికి దాహం వేస్తున్నప్పుడు రాముల వారు ఈ సముద్రంలో బాణం వదిలారట. అప్పుడు గంగమ్మ తల్లి ఉద్భవించి సీతమ్మ వారి దాహం తీర్చారట. అప్పుడు సీతామాత ఎప్పుడు ఇక్కడే ఉండిపోమని గంగమ్మ తల్లిని కోరగా సరే అని సీతమ్మ వారి కోరికను నెరవేర్చారట. అందుకే చుట్టూ ఇంత సముద్రపు ఉప్పు నీరు ఉన్న బావిలో మాత్రం నీరు తీయగా ఉంటుంది. ఈ కనిపిస్తున్నదే న్యూ పంబన్ బ్రిడ్జ్. ఇది రామనాథపురంలోని మండపం పట్టణం నుండి రామేశ్వరంలోని పంబన్ ఐలాండ్ ని కలుపుతుంది. 1914లో ఈ పాత రైల్వే బ్రిడ్జ్ ని నిర్మించారు. కానీ తర్వాత 1964లో వచ్చిన సైక్లోన్ కారణంగా ఈ రైల్వే బ్రిడ్జ్ బాగా డ్యామేజ్ అయింది. అప్పట్లో ఇదొక్కటే రవాణా మార్గం మండపం మరియు రామేశ్వరం ని కలపడానికి. అయితే ఈ కొత్త రైల్వే బ్రిడ్జ్ వర్టికల్ లిఫ్ట్ టెక్నాలజీతో నిర్మించారు. అంటే ఇలా ఓడలు వచ్చినప్పుడు టెక్నాలజీని వాడి ఈ బ్రిడ్జ్ ని ఇలా పైకి లేపి ఓడలు పోవడానికి దారినిస్తారు. ఇది మన ఇండియాలోనే వర్టికల్ లిఫ్ట్ టెక్నాలజీతో సముద్రం మీద నిర్మించిన ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్. దీని పొడవు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పాత రైల్వే బ్రిడ్జ్ ని అప్పట్లో హైడ్రాలిక్ లిఫ్ట్ టెక్నాలజీతో ఇలా మధ్యలో పైకి లేచేలాగా నిర్మించారు. కానీ ఇది ఎప్పుడు సాంకేతిక లోపాలు వస్తూ ఉండడం వల్ల కొత్త బ్రిడ్జ్ ని వర్టికల్ లిఫ్ట్ టెక్నాలజీతో నిర్మించారు. ప్రస్తుతం ట్రైల్ రన్స్ జరుపుతున్నారు. త్వరలో ఈ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. దీంతో మన 1 డే రామేశ్వరం టూర్ ముగిసింది. అండ్ నా నెక్స్ట్ వీడియోలో రామేశ్వరం నుండి మదురైకి ఎలా చేరుకోవాలి, బస్సెస్ అవైలబిలిటీ అండ్ టెంపుల్ దర్శనం టైమింగ్స్ ఏంటి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.